వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన వారిని శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ లాభం కోసం సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు లడ్డులో జంతు కొవ్వు కలిపారని తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. సిబిఐ విచారణలో లడ్డు ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టమైనప్పటికీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18వ తారీఖున ఘోరమైనటువంటి అపచారానికి తెరదీసినాడు. వారి పట్ల ఏడుకొండల వాని పట్ల ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఏవైతే తిరుపతి లడ్డును ప్రసాదంగా మనం జంతువుల యొక్క కొవ్వు నుంచి తయారు చేయబడిన నూనె నుంచి లడ్డు తయారు చేసినారు. ఇది ఘోరమైనటువంటి అపచారం అని చెప్పి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసి భారతదేశంలో ఉండే 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా ఛిద్రం చేసినాడు, భయానికి లోను చేసినాడు. విచారించదగ్గ అంశం ఏంటంటే కనుక ఇక్కడ బాధ్యత కలిగిన పదవిలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంటే పంది కానీ, ఎద్దు కానీ, ఆవు కానీ, చేపల యొక్క నుంచి తయారు కాబడిన నూనె నుంచి ఈ లడ్డు తయారు చేయలేదు అని చెప్పి సిబిఐ విచారణలో వ్యక్తమైంది. ఇది ఈ దేశంలో ఉండబడి, రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉండబడినటువంటి హిందువులందరూ కూడా సంతోషించాల్సిన అంశం. ఈ భారతదేశంలో బాధపడతా ఉండేది ఎవరంటే గన నలుగురు, కానీ చంద్రబాబు నాయుడు, పచ్చపత్రికలు. వీళ్ళ మీద తప్పనిసరిగా కేసు నమోదు చేయాలా, విచారణ